కోసం ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. సొంత వాళ్ళకే వీటన్నిటిని కూడా అనుకున్న వాళ్ళకే కట్టబెట్టే విధానంలో ప్రభుత్వం కనిపిస్తోంది. ప్రస్తుతానికొస్తున్న వ్యాఖ్యలివి, ఆరోపణలు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కాంట్రాక్టర్‌లో లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వెళ్తుందండి. నేను కూడా మా ఇంటి దగ్గర రోడ్లు ఏయించే దాంట్లో చాలా కాంట్రాక్ట్‌లు ఏమైనా ఉంటే సార్ మా జనసేన వాళ్ళకి చెప్పండి అంటే, ఆ లైసెన్స్ ఉండాలి రజనీ గారు, ఎవరైనా లైసెన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకోండి మేము వాళ్ళకి చెప్తాంలే అన్నారండి టీడీపీ వాళ్ళు. సరే జనసేన వాళ్ళకి చాలా మందికి ఫోన్ చేశాను. అదిగో చూడు రోడ్డు కాంట్రాక్ట్ ఉంది తెచ్చుకోండి. దాంట్లో ఒక రూపాయి మిగులుతదేమో మీరు కూడా బాగుపడొచ్చు. అడగండి గట్టిగా అడిగి తీసుకోండయ్యా. ఎప్పుడయ్యా మీరు ఎదిగేది అనంటే, ఆ లైసెన్సులు మన కాడ లేవు రజనీ గారు. అవి పెద్ద లైసెన్సులు. అవి కన్‌స్ట్రక్షన్ లైసెన్స్ ఉంటేనే ఇవి అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ హైలీ సెటిల్డ్ అండి. అంటే ఈ ఈ ఈ అంటే ఈ కాంట్రాక్ట్ కావాలంటే ఇది చూపించాలి. ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే ఈ లైసెన్స్ ఉండాల. ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే ఇదేదో ఉండాల. అవన్నీ పాపం అంటే బీసీలు, ఎస్సీలు, కాపులు వీళ్ళెవ్వరి దగ్గర లేవండి. సో ఈ జనసేన ఎదగలేకపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఎదిగించాలన్న ఆలోచన అధినాయకుడికి లేకపోవడమే. ఈ రోజు వాళ్ళకి లైసెన్స్‌లు ఇచ్చి, పర్మిషన్‌లు ఇచ్చి, ప్రతి కాంట్రాక్ట్‌లో మీరు కూడా ఉండండి. ప్రతి దాంట్లో మీరు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయండి అంటే, మనల్ని జీతగాళ్ళుగా పెడుతున్నారు. వాళ్ళు ఓనర్‌లుగా మారిపోతున్నారు. ఎప్పుడు మనం క్లీనర్‌లు, వాళ్ళు ఓనర్‌లు. సో ఈ కాంట్రాక్ట్‌లు ఒక ఆర్‌టి వేద్దామా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరెవరికి చెందిన వారు ఏ సామాజిక వర్గం వాళ్ళు అని లెక్క తీస్తే మొత్తం వాళ్ళోళ్ళే. అమరావతి మొత్తం వాళ్ళోళ్ళే. తినేది వాళ్ళోళ్ళే. కాంట్రాక్టర్లు వాళ్ళోళ్ళే. పెట్టుబడిదారులు వాళ్ళోళ్ళే. లాభాలు వాళ్ళకే. మరి మాకేంటి? పల్లకీలు మోయడానికి, పని చేయడానికి, జీతగాళ్ళకి గేట్ల కాడ నుంచోడానికా? సో ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు మొత్తం వాళ్ళ వాళ్ళు అయిపోవడం వల్ల అసలు జగన్ గారు చెప్తారు చూడండి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ తినేస్తున్నారు, అంత పర్సెంటేజ్ నొక్కేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ తొక్కేస్తున్నారు, ఎవరిని వదిలేది లేదు, మళ్ళీ రివర్స్ టెండరింగ్ వేయిస్తాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ గా జగమెరిగిన సత్యం అండి. అండ్ మరోపక్క రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కారుకు సంబంధించి మనం చూస్తే రైల్వే లైన్ లెన్స్ అని, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం అంటూ తాడికొండ మండలం పరిసర ప్రాంతాలలో 2344 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గట్టిగానే ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. అసలు రైలు కోసం అంటే ట్రైన్ ఫెసిలిటీ కోసం 1500 ఎకరాలతో రైల్వే స్టేషన్ ఒక ప్రాపగాండా తీసుకొచ్చినారండి. రైల్వే లైన్ వేయడానికి సెంట్రల్ పర్మిషన్ ఇవ్వాలి. దానికి ఒక పెద్ద శాఖ ఉంటది. దానికి స్వయానా నరేంద్ర మోడీ గారే రావాల్సినటువంటి అవసరం ఉంటది. అటువంటి లైన్ ఇలా వచ్చేస్తుంది, అలా వెళ్ళిపోతుంది, ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది. ఇదిగో ఇంత ఔరా ప్లాట్ఫామ్, అంత పెద్ద ప్లాట్ఫామ్, ఔరా రైల్వే స్టేషన్ అంత పెద్ద రైల్వే స్టేషన్ అంటే కలకత్తా పాపులేషన్ ఎంత, అమరావతి పాపులేషన్ ఎంత? ఎన్ని ట్రైన్స్ వచ్చిపోతాయి? అన్ని ట్రైన్స్ వచ్చిపోయిన దానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకు ఎన్ని వేల ఎకరాల భూమి తీసుకుంటున్నావు? అదేంటో నాకు అర్థం కాదు. రైల్వే స్టేషన్ కట్టాక జనాభా ఎలా పెంచుతారండి? జనాభా పెరిగేదాన్ని బట్టి రైల్వే స్టేషన్ వస్తుంది కదా. సో ఇది చాలా దారుణం అండి. రానున్న కాలంలో అంతా మాయా మచ్చేంద్ర సినిమా చూపిస్తున్నారు. ముఖ్యంగా రైతులని మోసం చేస్తున్నారు. అమాయకమైన రాష్ట్ర ప్రజలు నిండాల్సినటువంటి ఖజానా డబ్బులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లకి దోచి పెట్టేస్తున్నారు. ఇదే జగన్ గారు 10 సార్లు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో నొక్కి నొక్కి చెప్పింది. ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. సో కూటమి ధర్మాన్ని ఊరికే కాపాడుతున్నారా, వాటాలు వేసుకొని కాపాడుతున్నారా, నీకెంత నాకెంత అని కాపాడుతున్నారా అంటూ జనాల్లో వస్తున్నటువంటి ప్రాపకాండ. మేము ఏది నమ్మాలా? ఏది నిజం? ఈ రోజు ప్రశ్నించాల్సిన మీరు ఎందుకు ప్రశ్నించట్లేదంటే, ఆయన డబ్బులు ఆయనకు ముడతంటే ఆయన ఎందుకు ప్రశ్నిస్తాడు రజనీ గారు అంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టడం. అరే అలా తీసుకోడయ్యా మా అన్న అంటే, తీసుకున్నప్పుడు మాట్లాడాలిగా, ఉలకడే పలకడే అని మళ్ళీ వాళ్ళే అనడం. సో ఇప్పుడు ఏం మాట్లాడాలా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపరా? పీపీఈ పద్ధతి ద్వారా ఎన్ని ప్రైవేటీకరణ చేసేస్తారు? దానివల్ల ఎంతమంది రాష్ట్ర ప్రజలకి నష్టం వస్తుంది? రైతు భరోసా కేంద్రాలు ఎన్ని రావడం వల్ల రైతులకు ఎంత సపోర్ట్ గా నిలబడిని? లేకపోతే ఆయుష్మాన్ భవనాలు రావడం వల్ల ఎంతమంది ఆరోగ్యాలకి అక్కడికక్కడే ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఎంత ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు? ఇలాంటివన్నీ కొత్తవి తీసుకురావాలి. కానీ ఉన్నవన్నీ ప్రైవేటీకరణ చేసేస్తుంటే, ప్రైవేట్ వాళ్ళ పెత్తనం నడిచిపోతుంటే, మన ఒంట్లో ఏం రోగాలు ఉన్నాయో మనకంటే ముందుగా ఆన్లైన్ లో తెలిసిపోతుంటే, మన వీక్ పాయింట్లు పట్టుకొని వాళ్ళు మందులు తయారు చేసేస్తారు కదా. సో మన లోపాలు
సో ఇవి కూడా వచ్చినాయండి. ఆన్‌లైన్ యాప్స్ ఏవో వచ్చేసినాయంట. అంతకుముందు హాస్పిటల్‌కి వెళ్తే చెక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు రాగానే ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే మీకేమేం రోగాలున్నాయో బయట తెలిసిపోతుందండి. అరెరెరే! నా రోగం డిస్‌ప్లే అయిపోతే ఎట్లరా స్వామి అని ఒక రకమైన టెన్షన్ వచ్చేసి ఒక మహిళ అండి. అదేంటది నా రోగం మీకెలా తెలిసిపోవాలి? డాక్టర్ గారికి నాకే కదా! మీకెందుకు అలా ఆన్‌లైన్‌లో పెట్టేసుకుంటున్నారు? అంటూ కూడా అనుమానాలు వచ్చేసినాయండి. ఈ డేటాని కూడా పక్క దేశాలకి అమ్మేసుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు మందులు తయారీ చేసేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగిపోతున్నారు. లేకపోతే మన దేశంలో ఎంతమందికి షుగర్ ఉంది, ఎంతమంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కిడ్నీ బాధితులున్నారు, ఇవన్నీ తెలిసిపోతున్నాయా? వీళ్ళే పెంచుతున్నారా? వీళ్ళే తగ్గిస్తున్నారా? మెడిసిన్‌లో మార్పు చేస్తున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి సీక్రెట్‌గా ఉండాల్సినటువంటి డేటా ఆన్‌లైన్‌లో పెట్టేసి దేశాలకి అక్రమంగా అక్రమంగా తరలించేస్తున్నారనే ప్రోపకొండ కూడా రావడం జరిగింది కాబట్టి కొంచెం దాని మీద కట్టుదిట్టం ఉండాలని మేము భావిస్తున్నామండి. అండ్ ఈ నెల 17వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. ఇప్పుడు సిఆర్డీఏ ప్రకారం అవిగన్ అమరావతి, విజయవాడ, గుంటూరు అనే ప్రతిపాదన తీసుకొచ్చే విధానంలో కూటమి ప్రభుత్వం ఉంది అంటూ వార్తలు. మేడం మావిగన్ ఆవిగన్ గన్ అనేది ఆ పేరులో ఉంటది. గన్ అని తలుచుకున్న ప్రతిసారి జగన్ గారు గుర్తొస్తారు. ఆయన ఏదో చెప్తున్నారు 15వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు. ముందు చంద్రబాబు గారి ఆగమనంతో వర్షాలు బాగా పడిన తర్వాత వర్షాకాల సమావేశాలు పెట్టుకుంటే మంచిది. ఈ ట్రిప్ వర్షాలు కూడా పెద్దగా పడట్లేదు. ఋతుపవనాలు కూడా మారిపోతున్నాయి. సో ఆవిగన్నా మావిగన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి గన్ ఈస్ దేర్. వెన్ ఎవర్ గన్ ఈస్ దేర్ జగన్ ఈస్ దేర్. సో ఇక్కడ ప్రతిసారి డిస్కషన్ చేసుకునే దాంట్లో అమరావతిని కూడా కలపండి అయ్యా. అంటే గన్ లో ఉన్న గుంటూరు విజయవాడ మేమేం ఆపను కానీ అమరావతి మాత్రం తీసేయకండి అయ్యా బాబు అంటూ మళ్ళీ ఆవిగన్ లో మళ్ళీ అమరావతి కలపండి, మావిగన్ లో మచిలీపట్నం వదిలేసేయండి, అది ఎంతో దూరాన్ని ఉంది కదా, కనీసం ఆ పేరన్న రాయవయ్యా బాబు. మళ్ళీ నీ ప్రభుత్వం వస్తే ఆవిగన్ అనమాక మావిగన్ అనమాక ఏ గన్ అయితేనేమి ఏ గన్లోనైనా జగన్ అనే ఒకటి ఉంటది కాబట్టి ఆ స్వరం అసెంబ్లీ మొత్తం ఒక సుస్వరమై వినపడుతుందండి. సో అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. కానీ 29 గ్రామాల రైతులే మొత్తం మా వాళ్లే, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటది, ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం మాత్రమే ఎదుగుతది, ఇది తప్పు, దీన్ని అస్సలు ప్రోత్సహించును అనిన వాడు గతంలో మా అన్నండి. ఆ గొంతు బాగా వినపడింది. ఇప్పుడేంటో అది ఆయన వినపడలేని ఆయన స్వరం. దానికి కారణాలు ఏంటో మాకు తెలియదు. కానీ అయితేనేమి ఆయన బాటలో వెళ్ళాలనుకున్న మేము మాత్రం అమరావతి రైతులకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ గుండెలు ఆగిపోతున్నప్పుడు ఇలాగే గర్జిస్తాం. ఆయన ఇప్పుడు గర్జించలేని పరిస్థితిలో చంద్రబాబు గారు చెప్పినట్టు మొరగాల్సి వస్తుందేమోనంటూ అంటున్న రాష్ట్ర ప్రజలకి మేము చెప్తాం, ఇవాళ కాకపోతే రేపన్నా మా అన్న గట్టిగా మాట్లాడతారు. ఆ మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఈసారైనా? వస్తారా అసెంబ్లీకి? నేనైతే అనుకుంటున్నాను. అది అంటే నిజంగా మాట్లాడతారా, ఒక డ్రామాగా చేస్తారా, ఆయన్ని ఎదిరించినట్టుగా ఉంటారా, నిజంగానే ఎదిరిస్తారా, ఇది కూడా ఒక తెర మీద అరణ్యాట్రం లాగా ఒక నాటకమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఈ సమయంలో కూడా ప్రశ్నించక అనుభోగులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఆయన కింద పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాననే తొక్కలో డైలాగులు కొట్టకుండా రాష్ట్రం నష్టపోతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాల, అన్ని పీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణకు వెళ్ళిపోతే ప్రభుత్వం చేతిలో లేకపోతే క్రమబద్ధీకరించలేము. అదే రకంగా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. మా జనసేన స్టాండ్ గా మేము చెప్తున్నాం. అవసరమైన రోజు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతాననుకున్న నేను ఈ రోజు నా గళాన్ని ఇలా మాట్లాడక తప్పదు, ఇది ప్రజల గొంతుకగా అని మాట్లాడితే బాగుండండి. భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం. మా ఇంకా భూములు తీసుకోవాలి, అలా తీసుకుంటేనే వాటికన్ సిటీ అయిపోద్ది, లేకపోతే వల్లకాడ అయిపోతుంది, ఇలా అయితే కుదరదు, ఆయన ఏది చెప్తే అదే నాంది, ఏది చెప్తే అదే సత్యం అని మాట్లాడతారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, వేచి చూడాలండి. అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 14-19 లాగా గట్టిగా గర్జించి బయటకు వస్తారా, లేకపోతే జీ హుజూర్ అనుకుంటూ కలిసి వెళ్ళిపోతారా? ఈసారి బయటకు వచ్చి బీజేపీతో వెళ్తారా? బీజేపీతో వెళ్తే మళ్ళీ గెలవలేరు కదా, గెలవడం ముఖ్యం కాదు, పోరాడడం ముఖ్యం. అలా అయినా బయటకు వస్తారా? లేదండి, అసలు వచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఇంకా చాలా ఇరుక్కుపోయి ఉన్నారు, అస్సలు రాలేని పరిస్థితులు అంటూ కొంతమంది. జనాల్లో రోజు జరిగే డిస్కషన్ ఇదేనండి. పథకాలు ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ అప్పుల బాధలో ఇంకా అప్పుల ఊబిలో పడేస్తున్నారు. అవతల వాడు కరోనా 2 ఏళ్లు పోగా మిగతా 3 ఏళ్లలో కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అద్భుతమైన కట్టడాలు కట్టి మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ,
2.5 లక్షల మందికి ఉద్యోగం, వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ స్థాపిస్తూ పోర్ట్ సిటీలు, లేకపోతే హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఎంతో మందికి ఋషికొండలో అద్భుతమైన కట్టడాలు, మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ పెద్ద స్టాట్యూ, లిబర్టీ ఆఫ్ స్టాట్యూ లాగా సోషల్ జస్టిస్ స్టాట్యూ అంటూ అంబేద్కర్ గారి స్టాట్యూ, రిటర్నింగ్ వాల్, కృష్ణానది వారధి, ఎంతో ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్, వైజాగ్ లో ఫ్లైఓవర్లు, ఇవన్నీ 3.5 సంవత్సరాల్లో అనుభవం లేని వ్యక్తి దడ కట్టేసి వెళ్ళిపోతుంటే, ఈ రోజు అనుభవం గల వ్యక్తి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. సంపదను సృష్టిస్తానన్న వ్యక్తి బిడ్డల్ని కనండి, ఇదే సంపద అంటే రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.